ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. విజయదశమి అంటే విజయోత్సవం, ఆనందోత్సవం అని అర్థం. సాధారణంగా ఈ సంవత్సరం అంతా పండుగలు 2 రోజులు జరుపుకునే విధంగా తిథులు ఆ రకంగా పడుతూ వచ్చాయి. అదేవిధంగా ఈ విజయదశమి కూడా అక్టోబర్ 23ని చేసుకోవాలా, 24ని చేసుకోవాలా అనే సందిగ్ధం ప్రతి ఒక్క భక్తుల్లో నెలకొని ఉంది. ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు మరకత శ్రీచక్ర శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ గారు. గురువుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువుగారు, ఈ సంవత్సరం అంతా పండుగలు, ఒకరోజు అంటే తిథులు సాయంత్రం వచ్చి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వరకు ఉండటం, ఇలా 2 రోజులు చేసుకోవటం అనేది ఏ రోజు చేసుకోవాలని సందిగ్ధం ప్రతి ఒక్క పండుగ అలానే వచ్చింది. అలాగే విజయదశమి కూడా వచ్చింది. ఇప్పుడు విజయదశమి అక్టోబర్ 23ని చేసుకోవాలి, 24ని చేసుకోవాలా? ఎందుకు ఈ రకంగా ఈ సంవత్సరం అంతా పడింది? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో నమో వంశ ఋషిభ్యో మహద్భ్యః అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శుద్ధస్ఫటిక సంకాసం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరీం వరామీడే కాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యమాం నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, కాలాన్ని లెక్కించడం అనేటువంటిది ఒక 8 రకాలుగా ఉన్నది మన సనాతన ధర్మ ప్రకారంగా అని చెప్పబడుతూ ఉంటుంది. మనకి తెలిసిన దాంట్లో 3 రకాలైనటువంటి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఒకటి చాంద్రమానం, చంద్రుని ఆధారంగా చేసుకునేటువంటిది. సౌరమానం, సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకునేటువంటి కాలగమనం. మూడవది బార్హస్పత్యమానం, బృహస్పతి అంటే జూపిటర్ని ఆధారం చేసుకునేటువంటిది. ఈ తేడాల వల్ల అలాగే సిద్ధాంతపరంగా చూసుకున్న 2 రకాలైనటువంటివి. పూర్వ సిద్ధాంతం అనేటువంటిది, దృక్ సిద్ధాంతం. ఈ ప్రకారంగా యోచన చేసినప్పుడు ఏమవుతుందంటే, తిథి అనేటువంటిది దృక్ సిద్ధాంతకారులు చెప్పేటువంటి తిథికి పూర్వ సిద్ధాంతకారులు చెప్పేటువంటి తిథి అనేటువంటి దాంట్లో కొన్ని గంటల వ్యవధి కనిపిస్తుంది. అంచేత ముఖ్యంగా ఏంటంటే, ప్రతీది కేవలం విజయదశమి అనేటువంటిదే కాదు, కృష్ణాష్టమి కానీ, అట్లాగే గణపతి నవరాత్రులు, కార్తీక పౌర్ణమి ఇత్యాది మహా పుణ్యకాలాలు ఏవైతే ఉన్నాయో, పుణ్యతిథులు ఏవైతే ఉన్నాయో, పండుగలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కొన్ని మార్పులతో సిద్ధాంతుల యొక్క ఆచరణ విధానం, వాళ్ళు చూసేటువంటి విధానాల్లో ఉన్న భేదం వల్ల అట్లా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఆచరణ యోగ్యమైనటువంటివే. ఏ రోజున చేసుకున్నా కూడా వాటికి సత్ఫలితాలు, విధి విధానతని సంతరించుకుంటుంది అని చెప్పవచ్చు. ఎందుచేతనంటే 23వ తారీఖుని నవమి 3 గంటల చిల్లర వరకు ఉంది, 3 గంటల 11 నిమిషాల వరకు మధ్యాహ్నం. ఆ తర్వాత దశమి తిథి వస్తున్నది. ఏం చెప్తారంటే, శాస్త్ర ప్రకారం శ్రవణాంతే విసర్జయేత్, శ్రవణ నక్షత్రం రోజున విసర్జన చేయాలి, కలశోద్వాసన చేయాలి అని. ఆ రోజున శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషాల వరకు ఉంది. కనుక కొందరు సిద్ధాంతులు చెప్పేటువంటిది, శాస్త్రకారులు చెప్పేటువంటిది ఏంటంటే, నవమి ఆ రోజున ఉన్నది, నవరాత్రులు కలశస్థాపన చేశారు, నవమి వరకు కూడా 9 రోజులు నవరాత్రులు జరిగాయి, దేవి ఆరాధన జరిగింది. కనుక ఆ రోజునే మీరు విసర్జన చేసి, విజయదశమి కూడా సాయం సంధ్యా సమయంలో ఉన్నది. పూర్వాహ్నం, పరాహ్నం, అపరాహ్నం అంటారు. పూర్వాహ్నంలో ఏదైతే తిథి ఉన్నదో అది అపరాహ్న వ్యాప్తి ఉన్నది, కనుక అపరాహ్న వ్యాప్తి ఉండేటువంటి తిథిని తీసుకోండి అని కొందరు సిద్ధాంతకారులు చెప్తున్నారు. అదేవిధంగా 24నే ఎవరైతే ధృవీకరిస్తున్నారో విజయదశమిని ఆ రోజు చేసుకోండి అని చెప్తున్నటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, ఆ రోజున సాయంత్రం వరకు కూడా దశమి తిథి ఉన్నది, అంటే మధ్యాహ్న కాలం వరకు ఉంది, 1 గంట 3 నిమిషాల వరకు ఉన్నది. కనుక దశమి సూర్యోదయానికి ఉంది. సూర్యోదయాత్ సూర్యోదయం వారమని మన శాస్త్రం చెప్తున్నది. కనుక సూర్యోదయానికి ఉండేటువంటి తిథి మాత్రమే ముఖ్యమైనటువంటిది అని వీళ్ళ
వాదన. గురుగారు వినాయక చవితి సాయంత్రం వేళ ఏ రోజైతే ఉంటుందో చవితి చంద్రుడిని ఆ రోజే చూడకూడదని చెప్తారు కాబట్టి సాయంత్రం చేసుకోమని చెప్పారు. అదేవిధంగా విజయదశమి కూడా సెమీ పూజ మనం సాయంత్రం దశమి గడియలు ఉన్నప్పుడే చేసుకోవాలి, సాయంత్రం వేళ చేసుకునే పూజ అది. అలాంటప్పుడు 23వ తారీఖున మీరు అన్నట్టుగా దశమి సాయంత్రం వేళలో ఉంటుంది, 24వ తారీఖున ఉండదు కదా. అదే మీరు చెప్పే విధానాన్ని ఎక్కువ మంది సిద్ధాంతరీకరిస్తున్నారు. అయితే మనకి విజయదశమి అనేటువంటిది వేరే పూజగా భావన చేసుకోవాలి, నవరాత్రులు వేరే పూజగా భావన చేసుకోవాలి. ఎక్కువ మంది చెప్పేటువంటిది ఇది. ఎందుకంటే మనం అమ్మవారి పూజగా భావన చేసినప్పుడు, ఏదైతే దేవీ నవరాత్రులుగా భావన చేసినప్పుడు 9 రోజుల పూజా కార్యక్రమం అనేటువంటిది నవమితో పూర్తవుతున్నది. నవమి నాడు కలశోద్వాసన చేసి ఏదైతే బలిహరణ కానీ చండీ హోమాదులు ఇత్యాదులన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వారే దశమి నాడు అంటే మన్నాడు మంగళవారం నాడు విజయదశమి పర్వదినాన్ని చేసుకోండి. అంటే 22వ తారీఖున ఈ శరన్నవరాత్రులు కలశం ఉద్వాసన చేసుకోవచ్చు అంటారా? 22న 22ని చేసుకుని 23 దశమి చేసుకోవడానికి ఉంటుందా అని. శ్రవణ నక్షత్రం అప్పుడు ఉందా? శ్రవణ నక్షత్రం ఆవేళ వస్తుంది, ప్రారంభించబడుతుంది, కానీ అట్లా చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే నవరాత్రులు అవటం లేదు కదా, రాత్రితో పూర్తవుతుంది కాబట్టి 23వ తారీఖుని చేసుకోవడం అనేటువంటిది ఒక సాంప్రదాయం, 24ని చేసుకోవడం అనేటువంటిది ఒక సాంప్రదాయం తప్ప 22ని మళ్ళీ మీరు కొత్తది ప్రవేశపెడుతున్నారు కాంట్రవర్సీ. కలశం ఉద్వాసన చేసుకోవాలి అని అంటున్నారు కాబట్టి శ్రవణ నక్షత్రంలోనే చేసుకోవాలంటున్నారు. నవరాత్రులు 9 రాత్రులు పూజ జరగాలి. దేవికి ఎప్పుడూ కూడా చండీ అమ్మవారికి రాత్రి పూజ విశిష్టత. అందుకే 9 రాత్రులు అమ్మవారికి పూజ జరగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆమె అన్నాడికి శ్రవణం లేదు కనుక కలశోద్వాసన ఆ రోజున చేసుకోవచ్చు అని. ఇంకా కొందరు మహాశాస్త్ర పండితులు ఏంటంటున్నారంటే మంగళవారం నాడు ఈ చండీ హోమాదులు కానీ బలిహరణ చేయడానికి, అదేవిధంగా కలశోద్వాసన చేయడానికి అవకాశం లేదు కనుక సెమీ పూజ కూడా చేసుకుని ఆమన్నాడు ఏకాదశి నాడు 25ని కలశోద్వాసన చేసుకోండి. అంటే శాక్తేయులు, శక్తిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు మంగళవారం నాడు వాళ్ళ తల్లిగా భావన చేస్తారు కాబట్టి, కొందరు బాలగా భావన చేస్తారు, బాలారూపాన్ని ఆరాధన చేసేవాడు బాలోపాసకులు, వాళ్ళు అమ్మని మంగళవారం నాడు ఇంట్లోంచి పంపించడం ఏంటనే భావంతో ఏం చేస్తారంటే ఇంకా ఒక రోజు ఉంచుకుని ఏకాదశి వరకు కూడా అట్టే పెట్టుకుని వాళ్ళు ఉద్వాసన చేస్తారు. నవమి వరకు నవరాత్రులు జరుగుతాయి. 24వ తారీఖున విజయదశమి కార్యక్రమం సెమీ పూజ, మీరు చెప్పినట్టుగా సంధ్యా సమయంలో సెమీ పూజ చేసుకున్నటువంటి వారే ఏకాదశిని సూర్యోదయంలో పూజా కార్యక్రమాలు చేసి అప్పుడు ఉద్వాసం చేస్తాము అని శాక్తేయులు చెప్తున్నారు. ఎందుకంటే మన సనాతన ధర్మం ఈ భారతదేశంలో ఆచరణ చేసేటువంటి దాంట్లో షణ్మత స్థాపన చేశారు శంకరులు. కనుక ఈ 6 రకాలైనటువంటి మతాలు వారు, ఒక్క మతానికి సంబంధించి ఒక్కడు. వైష్ణవాచారం ప్రకారంగా నవరాత్రులు ఓ విధంగా చేస్తారు, శాక్తేయులు ఒక రకంగా చేస్తారు, స్మార్తులు ఒక రకంగా చేస్తారు. అందువల్ల ఇన్ని రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అందుకే ఏం చెప్పారంటే ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుత అని విష్ణు సహస్రనామం. ఆచారం ఏదైతే ఉందో అది ముఖ్యం, అదే ధర్మం అంటున్నారు. అది ఎట్లాగండి తెలుస్తుంది? ధర్మస్య ప్రభురచ్యుత, ఈ ధర్మానికి ఎవరు ప్రభువు, ఎవరు ముఖ్యులు అంటే విష్ణుమూర్తి, నారాయణుడు అని చెప్తున్నారు. అందుకే మనం ఇందాక ధ్యాన శ్లోకంలో ఏం చెప్పాం? నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురువు అనేటువంటి వారు మన స్వగురువు ఎవరైతే ఉన్నారో, ఎవరింట్లో వాళ్ళ ఆచార్యుడు ఉంటారు, ప్రతి వాళ్ళ ఇంట్లో కొందరు వశిష్ఠుడు అంటారు, గురువు అంటారు, కొందరు స్వామి అంటారు, ఒక పేరుతో పిలుస్తారు. వారు ఏదైతే చెప్పారో ఆ ఆచారాన్ని పట్టుకుని వారు చెప్పిన విధానాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి కాంట్రవర్సీలన్నీ విని మనకు తెలిసినటువంటి మనకుండేటువంటి స్వబుద్ధితో ఆలోచన చేయకూడదు. గురుబుద్ధి విశేషత, గురువుగారు చెప్పినటువంటి బుద్ధి, ఆయన మతి ఏదైతే ఉందో అది విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. అంటే శాస్త్ర విధిని అనుసరించి పోవాలి తప్ప మనకు తోచినట్టుగా, మనకు అనిపించినట్టుగా. ఇందాక మీరు అన్నారు, చాలా బాగా చెప్పారు, అద్భుతంగా. 22వ తారీఖునే ఉద్వాసన చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి. శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది. 23వ తారీఖుని విజయదశమి సంధ్యా సమయంలో సెమీ పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది మన బుద్ధి మాట.
మన బుద్ధికి తోచినటువంటిది, శాస్త్రవిధి కాదు. అందుకంటే ఆచార ప్రభవో ధర్మ, ఆచార్యుడనేటువంటి వాడు ధర్మానికి ముఖ్యుడు గనుక మన ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో, మన ఇంటి పౌరోహిత్యులు వశిష్ఠులు వారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన విధానాన్ని అనుసరించి చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి మార్గం. అట్లాగే ఈ శాక్తేయులు అనుసరించే విధానం ఇందాలు చెప్పుకున్నట్టుగా వారంతా కూడా ఏకాదశి నాడు విసర్జన చేయడం అమ్మవారిని. ఆ రోజునే ఆవిడకి కలశోద్వాసన చేయడం కానీ మిగిలిన క్రతువులు వారి వంశాచారం ఎలా ఉందో అలా చేసుకోవడం అనేటువంటిది శాక్తేయులకు విధించబడినటువంటి విధానం. ఈ 24 చేసుకోవడం అనేటువంటిది అన్నిటికన్నా ఉత్తమమని నా అభిప్రాయం. శాస్త్రవచనం కానీ వీటన్నిటికీ కూడా ఒక ప్రమాణం ఉంటుంది. ధర్మసింధువు నిర్ణయ సింధువు అనేటువంటిది. ఏ తిథి ఎలా నిర్ణయించాలి అనేటువంటి చెప్పబడుతుంది కనుక పూర్వాహ్న పరాహ్నాల్లో ఏదైతే తిథి ఉంటుందో, శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున మాత్రమే విసర్జన చెయ్యాలి అనేటువంటిది. శమీ పూజ అనేటువంటిది విజయదశమి రోజున చేసుకోవడం. ఆ మన్నాడు విసర్జన చేసినటువంటి ఆ మన్నాడు మనం ఈ శమీ పూజ విజయ ముహూర్తం అది చేసుకోవడం. కానీ ఏ రోజైతే విసర్జన చేస్తున్నామో ఆ రోజు చేయకూడదు. తిథిద్వయం పడింది అనుకోండి, సూర్యోదయానికి నవముంటూ సూర్యాస్తమ సమయానికి దశము ఉంటే అట్లా ఉన్నటువంటి రోజుని అప్పుడు సంధ్యా సమయంలో కలశోద్వాసన శమీ పూజ రెండు ఒకరోజు వస్తాయి. అలా కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కాంట్రవర్సీలు కూడా చాలాసార్లు మనకు జరిగాయి. కనుక ఈసారి అసలు నిజానికి చెప్పాలంటే ఏమీ కాంట్రవర్సీ లేదు, ఇబ్బంది లేదు. హాయిగా 2 తిథులు విడివిడిగా వచ్చాయి. కాబట్టి అట్లా చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి మార్గం అని పీఠాధిపతులు కూడా నిర్ణయించారు. వారి మాటను మనం కొట్టడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే శంకర్లే చెప్పారు. శంకర్లు సజీవంగా ఉన్నప్పుడు ఏంటంటే చతురామనాయ పీఠాలలో ఉండేటువంటి వారు అప్పటివారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం కంచివారు ఎవరైతే ఉన్నారో వారు కానీ, శృంగేరి వారు కానీ, అలా ఇతరత్ర పూరి పీఠాధిపతి, ద్వారకా పీఠాధిపతులు, చతురామనాయ పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ చెప్పినటువంటిదే బదరీ పీఠాధిపతి. వీరు చెప్పిందే ప్రమాణం మనకి. వారు సాక్షాత్తు శంకరులే. ఆదిశంకరులు ఎలాగైతే మన పూజనీయులో ప్రస్తుతం ఉండేటువంటి పీఠాధిపతులు కూడా అంతే పూజనీయులు, ఏమాత్రం తక్కువ కాదు అని శంకరులు చెప్పారు కనుక వారు ఇది నిర్ణయించారు కనుక దాన్ని ఆశ్రయించి ఆ విధంగా చేసుకుంటేనే భగవతీ అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది. విజయ ముహూర్తంలో శమీ పూజ ఫలితాన్ని పొందగలుగుతుంది. గురుగారు, మాకున్నటువంటి ఈ సందిగ్ధత నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.